సస్యశ్యామలా. రాను రాను వ్యవసాయ భూమి రాయిగా మారబోతుందా? రాతి నేలల్లో పంటలు పండించడం దుస్సాధ్యం అవుతుందా? ఆహార ఉత్పత్తులు తగ్గిపోనున్నాయా? ఆహారంలో పోషకాల లోపం వల్ల ప్రతి మనిషి భవిష్యత్తులో 3 నుంచి 5 రెట్ల ఆహారాన్ని తీసుకోవాలా? మనిషి తన ఆదాయంలో సగభాగం ఆహారం కోసం వెచ్చించాల్సి ఉంటుందా? వీటి గురించి చర్చిద్దాం రండి. ప్రస్తుత వ్యవసాయ విధానాన్ని, వాతావరణంలో శరవేగంగా వస్తున్న మార్పులను లోతుగా పరిశీలించి చూస్తే ఇవన్నీ నిజమేనని అనిపిస్తుంది. ఏటేటా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూతాపం అధికమవుతుంది. సకాలంలో వర్షాలు పడటం లేదు, పంటలు పండటం లేదు. ముఖ్యంగా రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. రైతులకు వ్యవసాయ పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గి ఆదాయం పడిపోతుంది. అంతటితో ఆగలేదు. మితిమీరిన రసాయనాల వాడకం వల్ల నేల సారం కోల్పోతుంది, జీవం లేకుండా పోతుంది. ఆహార ఉత్పత్తులు కూడా కలుషితం అయిపోతున్నాయి. మనం తినే ఆహారంలో విషపు కణాలు కనిపిస్తున్నాయి. రసాయనిక వ్యవసాయం వల్ల పంట ఉత్పత్తులు ఎంతగా కలుషితమైపోతున్నాయి అనడానికి ఒకే ఒక్క ఉదాహరణ. అదేంటంటే తల్లి పాలలో విషపు కణాలు ఉన్నాయని తేలటం. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల ఆరోగ్యంపై రసాయన వ్యవసాయం ఎంతో దుష్ప్రభావం చూపుతుంది. చిన్న వయసులోనే ఎన్నో రకాల జబ్బులు కనిపిస్తున్నాయి. 3 పదుల వయసు కూడా ముగియకముందే మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, హార్ట్ అటాక్ వంటి దీర్ఘకాలిక జబ్బులకు గురవుతున్నారు. మరో కోణంలో చూస్తే రసాయనిక వ్యవసాయం వల్ల కంటికి కనిపించిన మరెన్నో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వివిధ పరిశోధనల్లో తేటతెల్లమవుతుంది. వాతావరణ కాలుష్యంలో 40% కేవలం వ్యవసాయం కోసం వాడే రసాయనాల వల్లే కలుగుతుంది. వ్యవసాయ భూమి క్రమంగా సహజత్వాన్ని కోల్పోయి గట్టిపడుతుంది. పొలాల్లో ఎక్కడా పక్షి గూళ్ళు కనిపించడం లేదు. నేల గట్టిపడటంతో భూమిలోకి ఇంకిపోయి నీటి శాతం తగ్గిపోతుంది. మొక్క వేర్లలో ఉండాల్సిన కర్బనం గాలిలో కలిసిపోయి వాతావరణం కలుషితం చేస్తుంది. గాలిలో కర్బన శాతాన్ని తగ్గించడం ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారుతుంది. ప్రస్తుత వ్యవసాయ విధానం ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్లలో నేల రాయిగా మారిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు జనాభా పెరుగుతుండటం, మరోవైపు ఆహార ఉత్పత్తులు తగ్గిపోవడం కారణంగా మున్ముందు ఆహార భద్రత కరువయ్యే ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రోజు రోజుకు మనం తినే ఆహారంలో పోషకాలు తగ్గి విషకణాలు పెరుగుతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ఇప్పుడు తినేదానికన్నా 3 నుంచి 5 రెట్ల ఆహారం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందట. ఎందుకంటే ఇప్పటికే మనం తింటున్న తిండిలో పోషకాలు మనకు తగినని ఉండటం లేదు. భవిష్యత్తులో ఆ లోపం మరింత ఎక్కువై ఆహారం తీసుకునే మోతాదు పెరుగుతుంది. భూతాపం తగ్గాలన్నా, సమాజానికి మంచి ఆహార ఉత్పత్తులు అందాలన్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, సకాలంలో వర్షాలు కురియాలన్నా, రైతుల జీవితాలు బాగుపడాలన్నా, పొలాల్లో పక్షి స్థావరాలు చూడాలన్నా, మరణపు అంచుల్లో ఉన్న నేల స్వరూపం మారాలన్నా, ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఎరువులపై ఇచ్చే లక్షల కోట్ల రూపాయల ఆదా కావాలన్నా, ప్రస్తుత వ్యవసాయ విధానంలో భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం ఒక సరైన మార్గంగా కనిపిస్తోంది. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఎన్నో సత్ఫలితాలు ఇస్తున్నట్లు రుజువులు కనిపిస్తున్నాయి. మొదట ఆశించిన దిగుబడులు రాకపోయినా పెట్టుబడులు తగ్గి క్రమేపీ అధిక దిగుబడులు సాధించే దిశగా భూమి తన స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తుంది. రైతులు కూడా తమ పందా మార్చుకుంటూ వస్తే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి, నగరాలు ఆరోగ్యంగా ఉంటాయి.